వందలు వందలు పోసి మార్కెట్‌లో ఫ్లోర్ క్లీనర్స్ కొనేవాళ్ళు ఈ వీడియో చివరి వరకు ఒక్కసారి చూడండి. ఇక ఎప్పటికీ మార్కెట్‌లో అయితే కొనరన్నమాట. చూస్తున్నారు కదా! నేనిక్కడ కల్లు ఉప్పునైతే వేస్తున్నాను. కల్లు ఉప్పు ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. ఈ పసుపు కూడా వేశాక ఇందులో పచ్చకర్పూరం వేస్తున్నాను. ఇవన్నీ మన ఇంట్లో ఉండేవేనండి. తర్వాత ఇందులో జవాదు పౌడరు. ఇది పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో కానీ, ప్రొవిజన్ షాపుల్లో కానీ ఈజీగానే దొరికేస్తా ఉంది. కాస్ట్ కూడా ఏముండదు. 25 రూపీస్ ఆ బాటిలు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక కర్పూరం బిళ్ళను కూడా ఇలా పౌడర్ చేసి వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు గోపంచితం అయితే వేస్తున్నాననమాట. వీటిల్లో మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. అన్నీ ఇంట్లో అందుబాటులో ఉండేవే మ్యాక్సిమము. ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత ఒకసారి గట్టిగా పిండేసుకొని ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే చాలా మంచి సువాసన అయితే ఇంట్లో వస్తూ ఉంటుంది. గుడిలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉందన్నమాట. జవాది పౌడర్ వేస్తాం కదా, మంచి స్మెల్ వస్తూ ఉంది. పచ్చకర్పూరము, కర్పూరము, ఉప్పు, పసుపు ఇవన్నీ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరస్ లాగా పనిచేస్తాయి. పైగా ఇవన్నీ న్యాచురల్, మన హెల్త్కి ఎలాంటి హాని చేయవన్నమాట. పైగా ఖర్చులో కూడా మనం కొనే వాటిల్లో ఫ్లోర్ క్లీనర్స్ కంటే ఇవి 10% కూడా పడవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.